ఎప్పుడు నేనే మాట్లాడుతూ ఉంటాను కదా, మిగతా ఎవరు మాట్లాడి నేను మౌనంగా ఉన్నాను ఈరోజు. కానీ దెన్ ఐ కాంట్ సెండ్ యూ ఆల్ వితౌట్ మీ బీయింగ్ థ్యాంక్ఫుల్ దేవుడు నా జీవితంలో పెట్టిన ప్రజల కొరకు. ఒక మనిషి నిజంగా ధనవంతుడు ఎప్పుడని పిలవడతాడంటే కేవలం డబ్బులు ఉన్నాడు కాదు. కొంతమందికి ఏముండదు, డబ్బులు మాత్రం ఉంటుంది. అలాంటి పేదవాడు కానీ ఇంకెవడ ఉండడు. కానీ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ ఇన్ ఎవ్రీ వే. దేవుడు ఎంత పరీక్షిస్తాడో అంత హెచ్చిస్తాడు. ఆయన యోబు పోగొట్టుకున్నంత తిరిగి కలిగినప్పుడు కేవలం ధనం కాదు, తనకి సహోదరులు వచ్చారంట, స్నేహితులు వచ్చారంట. అందరూ వచ్చినప్పుడు ఉట్టి చేతులతో రాలే, అందరూ బంగారం తీసుకుని వచ్చారంట. దేవుడు నాకు బంగారం అంటే మనుషులు ఇచ్చారు. ఇందాక మా పెద్దన్న చెప్తా ఉన్నాడు, ఐ హ్యావ్ వండర్ఫుల్ టీమ్, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్. నన్ను పిలుస్తూ మాత్రం కాదు, నాతో సహకారులుగా ఉండటానికి నాకు ఎప్పుడు బైబిల్ చదివినప్పుడు జ్ఞాపకం వస్తుంది. దేవుడు దావీదుని పిలుచుకుంటాం మాత్రం కాదు, దావీదు దగ్గరికి వీరులు పంపించాడంట. ఆ వీరులు ఒకప్పుడు బిట్రేడ్, ఒకప్పుడు ఎవరు లేరు. కానీ ఒక్కొక్కటి వీరుడు చదివితే గొలియాత్ లాంటి వాళ్ళని చంపిన వీరులు ఉన్నారు. సో బట్ దెన్ దావీదుకి ఎప్పుడు గొలియాత్ టైటిల్ ఇస్తాం వీరుడని, బట్ దెన్ ఆయనతో కూడా వెనకాల ఉండి పరిచయం చేసిన వాళ్ళు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద పీపుల్ దట్ గాడ్ హెస్ పుట్ ఇన్ మై లైఫ్. ముఖ్యంగా నన్ను పట్టించుకోను, కానీ నన్ను ఎక్కువగా నాకన్నా పట్టించుకున్న వారికన్నా ఎక్కువగా పట్టించుకున్న వారు ఉన్నారు, వారి కుటుంబాలకన్నా పట్టించుకున్న వారు ఉన్నారు. ఎప్పుడు నాతో పాటు పనిచేస్తూ ప్రయాసపడేవారు ఉన్నారు. వారిని అందరం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేను పేరు లిస్టులు చెప్తాను, స్టార్ట్ చేస్తే ఎవరినన్నా మిస్ చేస్తానేమో భయం వేస్తుంది, అందుకని ఎవరి పేరు స్టార్ట్ చేయట్లేదు. బట్ ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీబడి. ఈ మినిస్ట్రీలో నాకు ఇచ్చిన స్నేహం, నాకు ఇచ్చిన కుటుంబం. ఎందుకంటే నేను ఒకటే అంటాను, కుటుంబం విషయంలో ఆశీర్వదించబడ్డాను. బోత్ ద సైడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. And I have a wonderful wife. I have wonderful 4 children. I have wonderful team in the ministry. అందరం కలిసి దేవుని కొరకు పనిచేస్తాం. ఇంకా దీనికి మించి వేరే ఎవరు ఏం అడగలేరు. సో దేవుడు ఇంకా నీకు ఏం కావాలని ఈరోజు అడుగుతాను అంటాను, ఇంకేం వద్దు ప్రభావం, ఉన్నది కాపాడుకుంటాను, నీకు సాయం చేయ ప్రభావ అంటాను. సో బట్ దెన్ గాడ్ ఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్. సో ఐ థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ చర్చ్. చివరికి మీకు థ్యాంక్స్ చెప్పకపోతే అవ్వదు. మీరందరూ ప్రార్థనలు, కొంతమంది అన్నారు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అంటే అందుకనే నేను నిలబడగలుగుతున్నాను అంటాను. బికాజ్ యువర్ ప్రేయర్స్ ట్రూలీ మ్యాటర్ ద మోస్ట్ ఫర్ అస్. మమ్మల్ని ఎప్పుడు ప్రార్థనలు ఎత్తిపెట్టండి, ఈ సంఘాన్ని ఎత్తిపెట్టండి, ఈ సేవల పరిచయలో వాడబడుతున్న ప్రతి ఒక్కరిని ప్రార్థనలు ఎత్తిపెట్టండి. మేము మీ కొరకు పరిచయం చేస్తాం, మీరు మా కొరకు పరిచయం చేయండి, ప్రార్థన చేయండి. ఒకరినొకరు బలపరచుకుని చివరికి క్రీస్తు శరీరము, క్రీస్తు సంఘము బలపరచబడాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ వండర్ఫుల్ థ్యాంక్స్ గివింగ్ డే. గాడ్ బ్లెస్.